హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్లో 3 days అవుటింగ్ అని చెప్పా కదా, అందులో డే 1 పార్ట్ 2 అనమాట. ఇది నా ఫేస్ ఎందుకు అలా పెట్టాను అంటే, మేము ట్యాంక్ బండ్కి వెళ్ళాలి అని ప్లాన్ వేసాం. అంటే దానికంటే ముందు ఏం జరిగింది అంటే, అసలు మేము వెళ్ళాల్సింది మ్యూజియంకి వెళ్ళాలి. ఏం జరిగింది, ఇక నెహ్రూ జువాలజికల్ పార్క్లో మాకు చాలా టైం తీసుకుంది. అంటే మేము బయటికి రావడానికి ఈవినింగ్ అయింది. ఇక ఈవినింగ్ తర్వాత ఎక్కడ ఏం చూడడానికి ఉంటుంది, ఇక ట్యాంక్ బండ్ అయితే ఓకే అని మేము అక్కడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ పావురాలు ఎంత బాగున్నాయి కదా, అంటే ఒకేసారి ఇండియా చూసేసరికి చాలా హ్యాపీ. ఇలా మేము స్టార్ట్ అయ్యామో లేదో కొంచెం సేపటికి మబ్బులు కమ్మేసాయి. మబ్బులు కమ్మేసిన ఒక 10 minutes ఆ 20 minutesలో చాలా వర్షం వచ్చేసింది. అసలే మాకు హైదరాబాద్ కొత్త, గూగుల్ మ్యాప్స్ అని, ఇంకా ఫ్లైఓవర్ అని, ఫ్లైఓవర్ కింద అని, ఇంకా ట్రాఫిక్ అని, ఇవన్నీ కాదని వీటికి కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము. ఇవన్నీ కాదని ఇక వర్షం పడిందండి. ఎంత వర్షం వచ్చిందంటే ఆ వర్షానికి ముందు గ్లాస్ మీద వాటర్ పడతాయి కదా, ఆ వాటర్కి అసలు రూట్ కూడా కనిపించట్లేదు మాకు. అసలు ముందు ఏం జరుగుతుంది, ఏం ఉంది అనేది కూడా చాలా ఇబ్బంది పడ్డాం. చూడండి ఎంత హెవీ రెయిన్ ఉందో. పైన ఫ్లైఓవర్ కింద పోతున్నాం కదా మేము, పైనుంచి కూడా వాటర్ పడతాయి కదా, ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాటరు, పైగా రెయిన్ వాటరు మొత్తం కలిపి ఇలా ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా క్లీన్ చేస్తుంది కదా. అస్సలు రోడ్ కనిపించడం చాలా చాలా కష్టమైపోయింది. ఇక గాడ్ గ్రేస్ అనుకోవాలి. మేము ఇంకా ట్యాంక్ బండ్కి రీచ్ అయ్యేసరికి వర్షం నార్మల్ అయింది. ఇక మేము దిగేసరికి ఇంకా నార్మల్ అయింది, ఏం లేదనుకోండి. అప్పటికి మేము ఇంకా కారులోనే ఉన్నాము. అయితే ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కు ఏంటి అంటే, ట్యాంక్ బండికి ఎలా ఎంటర్ అవ్వాలి అసలు మాకు అర్థమే కాలేదు. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 2 times తిరిగి ఉంటాం అనమాట. అంటే మాకు కొత్త కదా, తెలియదు మాకు. హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది, బుద్ధుడు కనిపిస్తున్నాడు, కానీ ఎలా ఎంటర్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇక అక్కడక్కడ ఆగి చాలా మెంబర్స్ అడిగి ఒక 4 members దాకా మేము అడిగి ఉంటామండి. తెలియదు కదా ఎక్కడ కార్ పార్క్ చేయాలి అని. తెలంగాణ సెక్రటరేట్ అనమాట ఇది. పక్కనే మనకి పోచమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి ఇక మనం స్టార్ట్ అవ్వాలి. రీసెంట్గా మనకి హుస్సేన్ సాగర్ దగ్గర బిఆర్ అంబేద్కర్ సార్ స్టాచ్యూ పెట్టారు కదా, ఆ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇంకా స్టాచ్యూ ఆఫ్ బుద్ధ కనిపిస్తున్నారు, హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. కానీ ఎలా ఎంటర్ అవ్వాలో అర్థం కావట్లేదు. వాళ్ళని వీళ్ళని అడిగి వెళ్తున్నాం. అయితే మనకు ట్యాంక్ బండ్ దగ్గర స్టాచ్యూస్ ఉంటాయి కదా, వాటి గురించి నేను బుక్లో చదివాను. తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ హిస్టరీలో చదివాను. ఒక 1820 అలా అన్నారు. నాకు అప్రాక్సిమేట్లీ గుర్తుందంతే నెంబర్ వచ్చేసి. వాటిని తెలంగాణ రావడం కంటే ముందు, అంటే ఇంకొక 1 yearలో ఇంకా తెలంగాణ వచ్చేస్తుంది, ఆ టైంలో వాటిని ధ్వంసం చేసేసారంట కొన్ని. తర్వాత మళ్ళీ వాటిని అక్కడ పెట్టేశారంట. చాలా విన్నానులేండి వీటి గురించి, కానీ ఫస్ట్ టైం అవి ఎలా ఉంటాయో చూద్దాము అని. చాలా బాగున్నాయి. వాటి నేమ్స్ కూడా చదివాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. ఇది మేము ఇక్కడిక్కడే తిరుగుతున్నాం, కానీ రూట్ ఇంకా దొరకలేదు మాకు. ఇక్కడ వచ్చేసి దీపం కనిపిస్తుంది కదా, ఇది తెలంగాణ అమరవీరుల స్మారకం అండి. ఇది చాలా మెంబర్స్ చనిపోయారు తెలంగాణ కోసం, తెలంగాణ రావడానికి. వాళ్ళ కోసం గుర్తుగా ఇలా పెట్టేశారు. చూడటానికి కూడా చాలా బాగుంది ఇది. అంటే మనకు దీపం ఏ టైప్లో ఉందంటే, మనకు గోల్డ్ కలర్లో ఉంది. ఇక కింద దీపంలా ఉంటుంది కదా, అది వచ్చేసి సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చేసారు. నైట్ టైం చూడడానికి అయితే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఈ చెట్లు, చేమలు చూడడానికి అయితే అమేజింగ్ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా స్టాచ్యూస్ ఉంటాయి ఇక్కడ, 24 కానీ 30 కానీ అలా చెప్పాను కదా, అవి ఇక్కడ వస్తున్నాయి చూడండి. వీటి నేమ్స్ అని నేను చదివానండి, కానీ కార్లో సిస్టర్ ఇన్ లాస్, బ్రదర్ ఇన్ లాస్ మాట్లాడుతున్నారు. సో వాళ్ళ మాటలు నా మాటలు రెండు యాడ్ అయ్యి క్లమ్జీగా ఉంటుంది అని యాడ్ చేయలేదు వీడియోలో. అయితే కొన్ని నేమ్స్ గుర్తున్నాయి, వాటిని చెప్తాను. గుర్రం జాషువా గారు, ముల్లా గారు, త్యాగయ్య గారు, వేమన గారు, శ్రీకృష్ణదేవరాయల గారు, ఇలా వీటిలో కేటగిరీస్ వచ్చేసి రైటర్స్ ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, కింగ్స్ ఉన్నారు. ఇలా స్టాచ్యూస్ ఉండడం వల్ల చాలా యూజ్ అండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి తెలుస్తుందన్నమాట. ఓకే, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇలా చేశారు, అందుకే మనం ఇలా ఉన్నాము, మనకి పద్యాలు కానీ ఇంకా ఈ ఫ్రీడమ్స్ కానీ ఇవన్నీ మనకు వచ్చాయి అంటే వీళ్ళ వల్లే అని వాళ్ళు తెలుసుకుంటారు కదండి. నాకు ఈ కాన్సెప్ట్ అయితే చాలా చాలా నచ్చింది. ఇక వచ్చేసి ఇంకా వెళ్తున్నాం కదా, ఇక వెళ్తూనే ఉంటాము. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే
మనకి ఇంకా చాలా వెలుతురుగానే ఉంది కదా. ఆల్మోస్ట్ నైట్ అయిపోయిన తర్వాత సరేలేండి, ట్యాంక్ బండ్కి రీచ్ అయ్యేంత వరకు మీకు విషయాన్ని షేర్ చేస్తాను. అయితే ట్రస్ట్ అనేది కోర్స్ మనకు కనిపించదు, అది గాల్లో ఉంటుంది కదా. కానీ ఒక పర్సన్ ఇంకో పర్సన్ని నమ్మాలి అంటే ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ ట్రస్ట్ బ్రేక్ అయింది అంటే ఇక ఈ జన్మలో ఆ మనిషిని నమ్మలేను. అందులో ఫస్ట్ కేటగిరీలో నేనే ఉంటా. నేను చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ని. ఒక పర్సన్ని నమ్మాలి అంటే చాలా ఆలోచిస్తాను నేను. అలాంటిది అంటే చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ నీకు ఒక పర్సన్ విషయం చెప్పారు, నీతో ఏదైనా షేర్ చేసుకున్నారు, ఓపెన్ అప్గా ఉన్నారు అంటే దాని మీనింగ్ వచ్చేసి ఆ ట్రస్ట్ని నువ్వు బ్రేక్ చేయొచ్చు అని కాదు. ఎంత నమ్మకంగా ఉన్నావు ఆ పర్సన్తో నువ్వు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నవే డేస్లో ఏమవుతుంది అంటే ట్రస్ట్ అనేది చాలా సింపుల్ థింగ్ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డీల్. ఓకేలేండి, ఇక నా వరకు వస్తే ఇది బేసిక్ అబ్బా, నేను చెప్పేది చాలా బేసిక్ అనమాట. నా వరకు వస్తే నేను ఒక్కటే ఛాన్స్ ఇస్తా మనిషికి, అది ఎవరైనా కానీ. వన్స్ వాళ్ళు ట్రస్ట్ బ్రేక్ చేశారు అంటే ఇక అంతే, ఇక వాళ్ళకి ఏమీ చెప్పను, లిమిట్లో ఉంటాను వాళ్ళతో. సింపుల్. ట్రస్ట్ బ్రేక్ అయింది అంటే ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్కి హిట్ అవుతుంది. హిట్ అవుతుంది అంటే హర్ట్ అయినట్టే కదా. ఇక అందుకే అండి, ఆ హిట్ చేయించుకోవడం ఎందుకు, హర్ట్ అవ్వడం ఎందుకు, ఇలాంటివన్నీ ఏమీ ఉండకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఒకసారి నమ్మావా, ట్రస్ట్ పోయిందా, ఇక ఏం చేయాలి, ఇక లిమిట్లో ఉండాలి, ఇక అంతే. ట్రస్ట్, హిట్, హట్, బ్రేక్ అని చాలా పెద్ద విషయాలు చెప్పేశా కదండి. సర్లేండి, ఇక మన వీడియోలోకి వచ్చేద్దాం రండి. అయితే కొంచెం ఆకలేసింది, నైట్ రీచ్ అయ్యామని చెప్పా కదా, కొంచెం ఆకలేసింది. నేను కట్లెట్ తీసుకున్నాను, మిగతా వాళ్ళు పానీపూరికి వాళ్ళు నచ్చినవి ఏవో తీసుకున్నారనమాట. ఇక వచ్చాక ఒక చిన్న వీడియో మా ఇద్దరం కలిపి. ఇంకో విషయం చెప్పాలి మీకు, నా ఎంటైర్ లైఫ్లో కట్లెట్ అంటే ఇలా ఉంటుంది అని నాకు పరిచయం చేసిన ఏకైక వ్యక్తి లక్ష్మక్క. లక్ష్మక్క వల్లే నాకు తెలుసు కట్లెట్ ఉంటుంది, అది ఇలా ఉంటుంది అని. తెలంగాణ అమరవీరుల స్మారకం ఎంట్రీ ఇది. కొంచెం ఇలా అక్కడ చిన్న టెంపుల్ కనిపిస్తుంది పైన, అది వచ్చేసి బిర్లా టెంపుల్. నెక్స్ట్ డే అక్కడికే వెళ్ళాలి మేము. ఇది వచ్చేసి సచివాలయం అనమాట. లైట్స్ ఎంత బాగున్నాయి కదా, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఇంకా బాగుంటుందంట. నేను కూడా చూడలేదు. ఫైనల్లీ ఇక రీచ్ అయిపోయామండి. లుంబిని పార్క్ ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని, ఎంట్రీ టికెట్ మీన్స్ మనం అక్కడ బోట్ ఎక్కాలి కదా, బోట్ ఎక్కి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి కదా, దానికోసమని టికెట్ ఉంటుంది ఇక్కడ. ఈచ్ పర్సన్ 100 రూపీస్ అనమాట. తీసుకెళ్తారు, తీసుకొస్తారు. లుంబిని పార్క్ నుంచి ఎంటర్ అయ్యి మనం వెళ్ళాలి. ఈ లుంబిని పార్క్, లుంబిని అనే పేరు ఏంటి అంటే మనకి గౌతమ్ బుద్ధుడు లుంబిని పార్క్లో అంటే లుంబిని అనే ఒక తోటలో పుట్టారంట, అందుకే కావచ్చు ఈ పార్క్ లుంబిని పార్క్ అని పేరు పెట్టారు. ఇక కొంచెం వెయిట్ చేయాలి, అక్కడ క్యూ ఉంటుంది, వెయిట్ చేయాలన్నమాట. అంటే చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు కదా, పైగా మేము వీకెండ్లో వెళ్ళాం. వెయిట్ చేసి ఇక మా కోసం అంటే ఒక బోట్ వచ్చేసింది, ఇక దాన్ని ఎక్కేసాం. దాన్ని ఎక్కిన తర్వాత ఇక ఆ బోట్ వెళ్తూ ఉంది. నేను ఇది సెకండ్ టైం అనుకుంటే ఇలా బోట్లో ఎక్కడం. ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి హార్డ్లీ ఒక 10 minutes or 15 minutes అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 minutes or 20 minutes ఉండి మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, రిటర్న్ బోట్ అని పిలుస్తారు. నాకైతే డే టైంలో వచ్చింటే బాగుండు అనిపించింది, ఎందుకంటే ఆ అలలని, ఆ వాటర్ని షూట్ చేసేదాన్ని. ఇప్పుడు అంతా డార్క్గా కనిపిస్తుంది, అంత బాగాలేదు. ఎనీవేస్, మేము ఇంకా హైదరాబాద్లోనే ఉంటాం కదా, ఇంకెప్పుడైనా వీకెండ్లో ఫ్రీగా ఉన్నప్పుడు అలా డే టైంలో వచ్చేంత. అక్కడ చైర్స్ ఉంటాయండి, కానీ మేము వెళ్ళే సమయానికి చైర్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అన్నమాట. ఇక మేము అందరం నించునే ఉన్నాం అక్కడికి వెళ్ళే వరకు. ఎంత ఉంటుంది, చాలా తక్కువ టైమే కాబట్టి నించునే ఉన్నాం. ఇక డ్రైవర్ ఉంటారు కదా, డ్రైవర్ పక్కన ఉన్నాం. పక్కన అంటే మరీ పక్కన కాదు, ఒక స్పేస్ అవతల ఉన్నాం మేము. వచ్చేటప్పుడు ఓకే ఫ్రీగానే ఉండే, వెళ్ళేటప్పుడే కొంచెం నించుని వెళ్ళాల్సి వచ్చింది. ఇక స్టాచ్యూ దగ్గర అవుతున్న కొద్దీ ఎంత బాగా కనిపిస్తుంది, వ్యూ ఎంత బాగుంది. స్టాచ్యూ ఆఫ్ బుద్ధ, స్టాచ్యూ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ సార్, ఇక అసెంబ్లీ, ఆ లైటింగ్స్ ఎంత క్యూట్గా, ఎంత బాగుందో చూడడానికి. సిటీ లైట్స్తో అలా మెరిసిపోతుంది హైదరాబాద్. లార్డ్ బుద్ధ బార్న్ వచ్చేసి
లుంబిని అనే తోటలో జన్మించారు. ఇక చనిపోవడం అంటే డెత్ వచ్చేసి కుషినగర్లో చనిపోయారు. కుషినగర్ వచ్చేసి నేపాల్లో ఉంటుంది. నేపాల్ దగ్గరలో కుషినగర్ అనమాట. అయితే ఇక్కడ ఈ స్టాచ్యూ ఉంది కదా, ఈ స్టాచ్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ప్రాసెస్లో ఒక 5 మెంబర్స్ చనిపోయారంట అండి. ఆ ప్రాసెస్లో లార్డ్ బుద్ధ దగ్గర మనకి రాక్ మీద రాసి ఉంటారనమాట. అంటే హిస్టరీ, బుద్ధ ఆఫ్ హిస్టరీ గురించి ఎలా తీసుకొచ్చారు, ఎంతమంది చనిపోయారు, ఎంత వెయిట్ అన్నీ రాసి ఉంటారు. బోట్లో మనకి లైఫ్ జాకెట్స్ ఉంటాయన్నమాట. ఇక రిటర్న్ వచ్చేసాం మేము. రిటర్న్ రావడానికి వాళ్ళు పిలుస్తారనమాట, రిటర్న్ బోర్డ్ అని పిలుస్తారు, ఇంతకుముందు చెప్పాయి కదా. ఇక బయటకు వచ్చేసి ఇంకా పార్క్లో అలా కూర్చున్నాము. అప్పుడు స్టార్ట్ అవ్వాల్సింది కానీ ఎగ్జాక్ట్ ఇంకా ఆ టైంలో ఇక హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో మనము అంత ఈజీగా ఇంటికి వెళ్ళలేము అని ఒక 1/2 అవర్ అక్కడే అలా కూర్చున్నాం మేము. పార్క్లో బ్రేక్ డ్యాన్స్ ఉంది, రైడ్స్ అంటారు కదా, అట్లా బ్రేక్ డ్యాన్స్ ఉంది. నేను ఎక్కాలే కొంతసేపు అనుకున్నా, కానీ వండర్లాకి వెళ్తాం కదా, ఇంకా అవసరం లేదులే అక్కడ వెళ్తూలే బ్రేక్ డ్యాన్స్ అని చెప్పారు. కానీ ఏమైందో డే 3 అప్పుడు చూడండి మీరు. ఇక ఇది లుంబిని పార్క్ ఎంట్రీ ఇది. ఇక అమరవీరుల స్మారకం నైట్ టైం చూడడానికి ఎంత బాగుంది కదా, ఆ లైట్స్తో సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు కదా వీళ్ళు, కాబట్టి ఆ బిల్డింగ్స్ ఇంకా వెహికల్స్ అన్నీ బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా నైట్ అయిపోయింది, ఇక డే 1 కంప్లీట్ అయిపోయినట్టుంది అనుకుంటున్నారు కదా, అలా ఏం లేదండి. ఇంకో ఫ్యూ సెకండ్స్లో ఇంకోటి మీరు చూడబోతున్నారు. అంతకంటే ముందు ఇక్కడ స్టాచ్యూ, బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎంత బాగుంది కదా. ఇక్కడ గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు, లైట్స్ పెట్టేసి ఎంత బాగుంది. అందరం అంటారు కదా ప్రసాద్ థియేటర్ అని, ఇదిగోండి ఇదే ప్రసాద్ థియేటర్. దానికి చాలా దూరంలో ఉన్నాం మేము. అయితే లైటింగ్ వల్ల క్లియర్గా కనిపిస్తుంది ఆ పేరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోయేది, మనం వెళ్ళబోయేది ఏంటో తెలుసు. ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి చాలు, మీకే అర్థమవుతుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది మాకు లిస్ట్లో లేదు. ఒక లిస్ట్ అవుట్ చేసాంలేండి మేము, 3 days ఎక్కడికి వెళ్ళాలి అని లిస్ట్ అవుట్ చేసాము. ఆ లిస్ట్లో ఇది లేదనమాట. కాకపోతే ఇంకా దారిలోనే ఉంది కదా, అలా చూసేసి వెళ్దాము అని కేబుల్ బ్రిడ్జ్కి వచ్చేసాము. దిగి చూడలేదు మేము, కార్లోనే ఉన్నాము, కొంచెం స్లోగా వెళ్ళాము అంతే. ఈ కేబుల్ బ్రిడ్జ్కి 1 week బ్యాక్ రావాల్సింది నేను, మురళి వాళ్ళ ఫ్రెండ్, కానీ వాళ్ళిద్దరే వెళ్ళారు, మురళి వాళ్ళ ఫ్రెండ్. నేనైతే వెళ్ళలేకపోయాను, కొంచెం వర్క్ ఉండే నాకు. ఈ కేబుల్ బ్రిడ్జ్ని నైట్ టైం చూడటమే చాలా మంచిది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ లైటింగ్స్కి. ఇక నెక్స్ట్ ఇంటికి 1/2 అవర్లో ఇంటికి వెళ్ళాల్సిన మేము 1 hour పైన పట్టింది. ఎందుకు అంటే సమ్ రీజన్స్, రూట్ కన్ఫ్యూజ్ అయినాం. ఫస్ట్ టైం కాబట్టి మేము, మురళి కూడా ఎప్పుడు తిరగలేదు అసలు, ఇక్కడ కార్లో నుంచి ఫస్ట్ టైం కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయినాం అనమాట. దానివల్ల లేట్ అయిపోయింది. ఇంకొంచెం టైట్నెస్ అనేది కొంచెం ఎక్కువైందనమాట. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కుక్ చేసుకోవాలా, బయట నుంచి తెచ్చుకోవాలా అని ఒక ఆలోచన. ఈ ఆలోచన మధ్యలో ఇక నాకు వండే ఓపిక లేకుంటుండే, కొంచెం అలసిపోయాను నేను. సో రైస్ ఒకటి ఇంట్లో పెట్టేసాము, ఇక కర్రీస్, సాంబార్ అలాంటివి బయట నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట. ఆ రోజు మా ఫుడ్ అలా గడిచిపోయింది. నెక్స్ట్ ఇంతటితో ఈ వ్లాగ్ నేను చేస్తున్నాను. ఇది డే 1 అనమాట. డే 1లో part 1, part 2 కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి డే 2. నెక్స్ట్ వీడియో నేను నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియో మధ్యలో రివీల్ చేశాను నేను డే 2లో ఏ ప్లేస్కి వెళ్తున్నాము అని. ఆల్రెడీ వీడియో మధ్యలో నేను రివీల్ చేశాను డే 2లో ఎక్కడికి వెళ్తున్నాము అని. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారని అనుకున్నాను. ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వీడియో ఫస్ట్ దగ్గర నుంచి చూసి నేను ఎక్కడైతే రివీల్ చేశానో ఆ ప్లేస్ మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇకపోతే డే 2లో ఇంకో ప్లేస్ కూడా ఉంది. డే 2లో part 1 వీడియో నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మన ఛానల్ కొత్త ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్లోగా వెళ్తున్నాం, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అసలు ఆ లైటింగ్స్తో ఎంత క్యూట్గా, ఎంత బాగా అనిపిస్తున్నాయండి. అందుకే ఇంటికి చాలా లేట్గా వెళ్ళాము. సరే అండి, బై, టాటా, సీ యూ.